మీద ఎప్పటి నుంచో కూడా విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ, దానికి కూడా ఒక హైకమాండ్ కల్చర్ అంటూ ఉంది. కానీ ఎక్కువ విమర్శలు మనం కాంగ్రెస్ పార్టీ మీద చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో లేదు, కానీ పదే పదే ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుంటూ ఉండడం, ఆ రాష్ట్రాల్లోనేమో ఈ తరహా అంటే ఆత్మగౌరవం లాంటి నినాదాలు వినిపిస్తూ ఉండడం, ఇది పరిపాటైపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి శ్యామ్ సుందర్ గారు? అసలు యాక్చువల్ గా అయితే అలాంటిది ఏ పార్టీ చేసినా తప్పండి. తన చుట్టూ తిప్పుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన విషయం. ఎందుకంటే ఎలాంటి అధికారం లేని వ్యక్తి చుట్టూ అధికార పరిధి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి వ్యక్తులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్ళి తిరగడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ ఏమంటారంటేనంటే మేము మాది పార్టీ పరంగా మేము ఎన్నికైనాం కాబట్టి మా పార్టీ అధినాయకుడికి విధేయుడిగా ఉండాలి. ఓకే, ఉండండి. కానీ పదే పదే ఇక్కడ పాలనను గాలికి వదిలేసేసి పదే అందరూ అక్కడ తిరగడం అనేది, ఢిల్లీకి పర్యటనలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన ఇక్కడ ఉండడం తక్కువ, అక్కడ ఉండడం ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది. ఆల్రెడీ ఎన్ని ట్రిప్పులు అయినాయి అనేది లెక్క పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి పార్టీ పరంగా పార్టీకి విధేయుడుగా ఉండాల్సిందే, ఉండని తప్పులేదు. కానీ పరిపాలనను గాలికి వదిలేసి రోజుల తరబడి అక్కడే ఢిల్లీలో కూర్చోవడము, ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే టైంలో బీఆర్ఎస్ కూడా కొన్ని దుస్సంప్రదాయాల్ని ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కూడా ఏం తక్కువ లేదు. అప్పుడు కూడా నాలుగు స్తంభాల చుట్టూ తిరిగిన తర్వాతనే ఫైల్ ఓకే అయ్యేది అనేది ఓపెన్ రహస్యం. ఇందులో రహస్యం దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదు. ఒక్క నిమిషం, నేను మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడాను, వినండి, మాట్లాడాను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దత్తాత్రేయ గారు అన్నారు రేపు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇస్తారని. మీరు శాసన మండలి సీట్లు, రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చారు? త్యాగదనులకు ఎవరికన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని చెప్పి మీరు ఎవరికి ఇచ్చారు? అదే తెలంగాణ అదే తెలంగాణ వాదుల మీద గన్నులు ఎక్కువ పెట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. మీరు నడి రోడ్డును తొక్కి పారేస్తాం అన్నోళ్లను తెలంగాణ వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీ దోస్తానా కట్టారు. మీరు తెలంగాణ రావడమే మాకు ఇష్టం లేదు, తెలంగాణకు మేము పచ్చి వ్యతిరేకం అని చెప్పినటువంటి మజ్లిస్ పార్టీతో మీరు చెట్టాబట్టాలు వేసుకున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం పవిత్రమైందని కాదు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పవిత్రమైందని కాదు. ఎవరు అంతలో వాళ్ళు చట్టాలను మన పరిధులను అతిక్రమిస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది త్యాగదానులు ఉన్నారండి తెలంగాణ వాదుల్లో? ఎంతమందికి ఇచ్చారు పదవులు? ఏ పదవులు ఇచ్చారు చెప్పమనండి. ఎంతమంది తెలంగాణ వ్యతిరేకులకు ఇచ్చారు? కాంట్రాక్టులు కానీ ఇంకా విషయాల పదవులు కానీ తెలంగాణ పచ్చి వ్యతిరేకులకు పదవులు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాట్లాడుకుంటే, నిజాలు మాట్లాడుకుంటే కొన్ని కఠినంగా ఉంటాయి. మనం కష్టమైతే భరించడం కష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా హామీలన్నీ నెరవేర్చకుండా మేము అన్ని నెరవేర్చినామంటే అది పూర్తి పచ్చి అబద్ధం. రెండో విషయం ఏంటంటే వారు చెప్పినాం, మీనాక్షి నటరాజన్ గారు నిర్వహించారు. మీనాక్షి నటరాజన్ గారు గాంధీ భవన్ లో సమావేశం నిర్వహిస్తే, ఏదైనా గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహిస్తే దానికి ఎవ్వరికీ అబ్జెక్షన్ ఉండదండి. బట్ సెక్రటేరియట్ ఈజ్ అఫీషియల్ బిల్డింగ్. ఇట్ ఈస్ నోవేర్ కన్సర్న్ విత్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. అక్కడ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అది అధికారిక కేంద్రం, అది రాష్ట్రానికి సెక్రటేరియట్ అని. అది ఖచ్చితంగా తప్పే విషయం. మీనాక్షి నటరాజన్ గారు నిర్వహిస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు నిర్వహిస్తే తప్పు అంటే తప్పు అది. రైట్, ఓకే. కృష్ణతేజ్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ హైకమాండ్ కల్చర్ మీద వచ్చేటటువంటి విమర్శలకు సంబంధించి? యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఏం చెప్తారు? అండి, నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. హైకమాండ్ కల్చర్ అనేది ఓన్లీ పార్టీ మట్కండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, నేషనల్ పార్టీస్ కి రీజనల్ పార్టీస్ కి ఉన్న డిఫరెన్స్. నేషనల్ పార్టీ ఏంటంటే ఒక వ్యక్తి చిత్రాధిపత్యం ఉండదు, ఒక వ్యవస్థలుగా పనిచేస్తే డెఫినెట్లీ ఒక నిర్ణయాలు అనేది ఒక స్వతంత్ర, మా కంటూ ఒక సిడబ్ల్యూసీ ఉంటుంది, మాకంటూ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఒక కంబైన్ డిసిషన్ అవుతుంది. అదే కల్చర్ మన బీజేపీలో కూడా ఉంది.
కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మన రీజనల్ పార్టీస్ దగ్గరతో మీరు కంపేర్ చేస్తే ఒక వ్యక్తి సెంట్రిక్ గా, ఒక ఫ్యామిలీ సెంట్రిక్ గా, ఇందాక మన రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు ఒక 4 స్తంభాల మధ్యలో ఆట ఆడుతుంది. ఇది ఉన్న తేడా. కాబట్టి హైకమాండ్ కల్చర్ అనరండి, ఇది పార్టీల కల్చర్. డెఫినెట్లీ మీరు ప్రజలు నిశ్చయించుకోవాలి. ఒక నేషనల్ పార్టీ అంటే ఎట్లా ఉంటది, ఒక రీజనల్ పార్టీ అంటే ఎలా ఉంటది. ఒక నేషనల్ పార్టీ అందరూ ఒక ఖచ్చితంగా సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణతేజ గారు, ఖచ్చితంగా పార్టీల అధినాయకత్వాలు ఉంటాయి, ఖచ్చితంగా కూడా డిస్కస్ చేయాలి. ప్రతిదీ కూడా పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే. కానీ పదే పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక వాదన ఉంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఒకప్పుడు అంటే ఆత్మగౌరవ నినాదాలు ఎన్టీఆర్ టైంలో వచ్చాయంటే అప్పుడు ఏం టెక్నాలజీ లేదు, ఏది డిస్కస్ చేయాలన్నా కూడా ఢిల్లీ వెళ్ళేవారు, ఇదంతా జరిగేది. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, మనం జూమ్లోనే ఇప్పుడు మనం ఎలా డిబేట్ మాట్లాడుకుంటున్నాం అట్లానే మాట్లాడుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు చర్చించేటటువంటి ఇంత వెసులుబాటు ఉన్నా కూడా కీలక మంత్రుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రులని, ఒక్క తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అస్తమానం ఢిల్లీకి రప్పించుకోవడం ఎంతవరకు కరెక్టు అనేది ఒక వాదన కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సిఎల్పి పార్టీ అధ్యక్షుడు, తర్వాత ప్రభుత్వాన్ని నడిపే ఒక వ్యక్తి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒపీనియన్ తీసుకోవడానికి ఢిల్లీలోకి రమ్మంటున్నారు. ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి గారు ఏదో ప్రోటోకాల్ తో పోవట్లే, ఆయన సొంతగా ఒక మామూలు వ్యక్తిగా ఫ్లైట్ లో వెళ్ళి వస్తున్నారు. ఆయన అసెంబ్లీలో వేదికగా ఆన్ రికార్డు కూడా ఉంది, నేను 100 సార్లు కాదు ఇంకా 200 సార్లు నేను వెళ్ళి వస్తా, పార్టీ పరమైన విషయాలే మాట్లాడొస్తా, కానీ వ్యవస్థ నీ నడిపే బాధ్యత నాది, నాకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి నడుపుకోవడానికి, నేను ఉన్నంత వరకు 5 సంవత్సరాలు సుస్థిర పాలనిస్తాను. ఇంకా గతాన్ని గురించి మీరు మాట్లాడు, ఆ రోజు మీరు వైఎస్ గారు ఉన్నప్పుడైనా ఆయన చెప్పిన మాటలు కూడా కావాలంటే మీ జీ న్యూస్ భరత్ గారిని అడగచ్చు. డెఫినెట్లీ మా హైకమాండ్ నిర్ణయాలు మాకు శిరోధార్యం, కాకపోతే పార్టీ వ్యవహారాల మటుకే, ప్రభుత్వ వ్యవహారాలు నన్ను అడగండి నేను చెప్తా అని ఎన్నో మంది ఇట్లాంటి సీనియర్ పాత్రికేయులకి ఆయన జవాబు చెప్పడం జరిగింది ఆ రోజు వచ్చినప్పుడు. ఇంకా బీజేపీ గురించి ఆ పార్టీ వ్యక్తులు చెప్పుకోవాలి కానీ నేను చెప్పొద్దు, ఎందుకంటే నేషనల్ పార్టీ అనేది ఫంక్షనింగ్ మెకానిజం ఇది. అదే ఒక రీజనల్ పార్టీ ఉందనుకోండి, ఆ వ్యక్తి చెప్పిన మాట డెఫినెట్లీ అందరూ సపోర్ట్ చేయాలి, ఎస్ ఆర్ నో, లేకపోతే పార్టీలో వాళ్ళు మనుగడ సాగించలేరు. అదే కదండి చాలా మందికి డెఫినెట్లీ నచ్చేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యువతరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది ఎందుకు, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటుంది. డెఫినెట్లీ మనం మాట్లాడితే డెఫినెట్లీ మన వాణి ఒక అవకాశం ఉంటుంది. తెలంగాణ వ్యక్తులకు నడిచే కదా ఇవాళ ఊర్లలో మీరు చూసుకున్నా పట్టం కట్టింది, ఆ రోజు పట్టం కట్టినా, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ పట్టం కట్టినా, ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ పట్టం కట్టినా. నేను కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను, డెఫినెట్లీ ఇవాళ ప్రభుత్వం అనేది సుస్థిరంగా నడవాలా, పార్టీకి ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ అవసరం. కోఆర్డినేషన్ ఎక్కువై ప్రతి వ్యక్తికి వాళ్ళ కాంపిటేటివ్ మేక వచ్చేసింది, ప్రతి వాళ్ళు లీడర్ అయ్యే వాళ్ళే అనుకుంటున్నారు తప్ప ఎవరు కార్యకర్తగా ఉండాలనుకోవట్లేదు. డెఫినెట్లీ అందరినీ డెఫినెట్లీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటే డెఫినెట్లీ కొన్ని నిర్ణయాలు అనేది పూర్తిగా అందరి కన్సల్టేటివ్ మెకానిజం జరగాలి, దానికి అనుకూలంగా వెళ్తున్నామండి. తప్పేముంది, మేము అక్కడి నుంచి పాలన జరగట్లేదు, ప్రజలు అందుబాటులో ఉండటం లేదు, ఎందుకంటే మన ప్రజలకు దూరం ఉంటాం, నిర్ణయాలు జరగటం లేదు. గతంలో అసలు క్యాబినెట్ మీటింగ్ ఊసేలేదు. డెఫినెట్లీ ఏదో పెట్టిన 6 నెలలకు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని తప్ప అని అట్లా కాకుండా డెఫినెట్లీ సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాలు కూడా అవునన్నా కాదన్నా 6 నెలలు. మరో విమర్శ ఉంది కృష్ణతేజ గారు, మరో విమర్శ ఉంది. త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అవసరం, ఈ నేపథ్యంలోనే పదే ముఖ్యమంత్రులను పిలిపించుకుంటారు. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కూడా తెలంగాణ సొమ్మంతా కూడా కాంగ్రెస్ పార్టీ పరం చేస్తున్నారనేటటువంటి విమర్శలు గతం నుంచి మేమే చేస్తున్న పరిస్థితి కదా, ఏమంటారు వాటి మీద? ఇప్పుడు మీరు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్టీ వేసుకోవచ్చు, లేదా ఇంకోటి తెచ్చుకోవచ్చు, డిస్క్లోజ్ చేయదు. కానీ మీకు ఎన్నో పర్టికులర్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక రీజనల్ పార్టీ అయ్యి డెఫినెట్లీ 3rd లార్జెస్ట్ అండి ఎలక్టోరల్ బాండ్స్ లో. ఏం చెప్తారు, 10 సంవత్సరాల్లో ఒక పార్టీ, 100 సంవత్సరాలు ఉన్న పార్టీ ఒకటి, 50 సంవత్సరాలు ఉన్న పార్టీ ఇంకోటి, ఆ 2 నేషనల్ పార్టీతో సమాంతరంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు 3rd లార్జెస్ట్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ లో. ఏ రూపాన్ని వచ్చినాయి, ఎవరి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఎట్లా వచ్చినాయి, ఏం చూసి ఇచ్చినాయి అంటే సమాధానం చెప్పగలుగుతారా? జాతీయ పార్టీగా ఎందుకు విస్తరించాలంటే సమాధానం చెప్పగలుగుతారా అండి? కాబట్టి ఒక విషయం చెప్తున్నా, ఫండింగ్ అనే మాట మీరు ఎత్తినారు కాబట్టి ఫండింగ్ అనేది ఎవరు కూడా వ్యక్తులు చేయరండి. ఫండింగ్ డెఫినెట్లీ ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారం చట్టానికి పరిధిలో పోవాలి, చట్టానికి ఖచ్చితంగా ఎవరు పోరు. ఇక చాలా మంది ఏంటిదంటే బట్టగాల్చి పని అని ఒక సామెత తెలంగాణలో. భూముల అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు, భూముల అంశానికి తెర మీద తీసుకున్నారు. తెలంగాణ భూములను అక్రమంగా అమ్మి ఇక్కడ నుంచి మూటలు తీసుకెళ్లి ఢిల్లీకి ఇస్తున్నారు అనేది స్పష్టమైన ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు మన చూడండి, తెలంగాణ భూములు అమ్మేసి వెళ్తే స్టాంప్ డ్యూటీ కట్టిన వాళ్ళ పేరు ఉండదా? నేను ఒక విషయం చెప్తున్నా, స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టాలా?
ఆ స్టాంప్ డ్యూటీ కట్టినోడి పేరే కదా మీకు రిజిస్టర్ అయ్యి ఉంటుంది. కంపెనీ కొన్నా లేకపోతే వ్యక్తులు కొన్నా మరి ఆ వ్యక్తి ఎక్కడో తెలియదా అండి? ఇవాళ ఆర్టీఐ మెకానిజం యాక్టివ్ గా పనిచేస్తుంది కదా, ఆర్టీఐ బాడీ ఉంది కదా, మరి వాళ్ళు కోర్టు మెట్టు ధరితే బయట తెల్లదా? ఏం మాట్లాడుతున్నాం? ప్రాక్టికల్ గా ఎవరు మాట్లాడటం లేదు. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఎవడో ఫండింగ్ చేయాలా, ఫండింగ్ చేస్తేనే పార్టీ నడుస్తుంది, ఇక్కడ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు, మరి ఈ 2 ఏళ్ళే అయింది ప్రభుత్వంలో వచ్చి, దానికంటే ముందు పార్టీ నడవలేదా? కాబట్టి ఒక విషయం చెప్తున్నానండి, డెఫినెట్లీ ఏదైనా సరే దానికి ఒక ప్రూఫ్ లేకుండా మాట్లాడడం ఆ రోజు అలవాటు ఈ రోజు పొరపాటుగా మారింది. అందుకే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, అసెంబ్లీ వేదికగా రండి, మీకు అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ లో శాంక్టిటీ కూడా గ్రాంట్ చేసింది, ఇమ్యూనిటీ గ్రాంట్ చేసింది. డెఫినెట్లీ ఏది కూడా మీరు కోర్టులో పోకుండా డెఫినెట్లీ ఉంటే నాతో మాట్లాడి బాగా సమాధానం చెప్తాను. ముఖ్యమంత్రిని ఎదుర్కోలేని ప్రతిపక్ష నాయకులు ఇవాళ వచ్చేసి ఓకే, డెఫినెట్